హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? మంచిగా ఉన్నారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు దోశకు చూడండి, పొట్టున్న పప్పు తీసుకున్నాను, మినపప్పు. అట్లనే బియ్యము, అందులోకి మెంతులు కొంచెం వేసుకొని ఇట్లా నానబెట్టుకుంటే, నేనైతే ఉదయం 10కి పోసాను, సాయంత్రం కడిగాను. బాగా ఎంత నానితే అంత మృదువుగా దోశలు వస్తాయి. ఇట్లా నానబెట్టి పెట్టేసాను చూడండి క్లియర్గా. ఇట్లా నానబెట్టేసి పెట్టుకొని చూడండి ఇలా చేసి పెట్టుకున్నాం మొత్తం. అయితే ఇప్పుడు వాటిని మళ్ళీ సాయంత్రము అయిన తర్వాత కడుక్కోవాలి. ఇప్పుడైతే వాటర్ పోసి నానబెట్టి పెడుతున్నాను. పొట్టుపప్పు అయితే చాలా టేస్ట్గా వస్తాయి దోశలు. ఇంకా బయట డిస్టర్బ్ వస్తుంది, ఏమనుకోవద్దు. చూడండి ఇలా వాటర్ పోసుకొని ఇలా పెట్టుకుంటాను. ఇలా వాటర్ పోసుకొని మొత్తం కలుపుకొని వాటర్ అంతా పోసి పెట్టుకొని బియ్యంలో ఇట్లా మినపప్పులో ఇట్లా మొత్తం నానబెట్టుకొని నీట్గా సైడ్కి పెట్టేసుకోవాలి. చూడండి ఇలా పొట్టుపప్పు కదా, చాలా టేస్ట్గా కూడా వస్తాయి. కాకపోతే బియ్యం పోసుకున్నప్పుడు అందులో మాత్రం మెంతులు కంపల్సరీగా వేసేసుకోండి. అట్లా ఉంటేనే టేస్ట్ వస్తాయి, మంచిగా దోశలు వస్తాయి. అట్లయితేనే బాగుంటుంది. చూడండి ఇప్పుడైతే మొత్తం నీట్గా పొట్టు పోయేదాకా కడుక్కొని ఇప్పుడు మిక్సీ వేసుకుంటున్నా. చూడండి కొంచెం వాటర్ వేసుకుంటూ మిక్సీ పట్టుకోవాలి. ఇట్లా మిక్సీ పట్టేసుకుంటే బాగా చూడండి ఇలా మిక్సీ పెట్టుకొని ఇట్లా మిక్సీ పట్టుకొని మొత్తము ఇట్లా నీట్గా తీసుకొని చూడండి ఇలా పిండి ఇలా వచ్చేంత వరకు తీసుకొని మొత్తం ఇలా చూడండి చాలా స్మూత్ కూడా పిండి ఉంది. ఇలా మొత్తం నీట్గా తీసుకొని వేరే దాంతో తీసి పెట్టుకోవాలి. ఇలా చూడండి ఇలా మొత్తం ఇలా చూసుకుంటూ మరీ గట్టిగా పట్టుకోకూడదు, జారుగా పట్టుకోకూడదు, మీడియంగా పట్టి పెట్టుకోవాలి. చాలా టేస్టీగా అయితే ఉంటాయి దోశలు. ఇట్లా చూడండి ఇప్పుడు తీసి చూపిస్తున్నా. చూడండి పిండి ఈ విధంగా చూడండి, ఈ విధంగా వచ్చేటట్టు చూసుకొని వేరే డబ్బాలోకి తీసి పెట్టుకోవాలి. ఇట్లా చూడండి ఇట్లా మొత్తం కంప్లీట్గా ఇలానే పట్టుకొని ఇట్లనే మొత్తం పిండి మొత్తం ఇట్లా తీసి పెట్టుకోవాలి నీట్గా. ఇట్లా మొత్తం పప్పు కానీ ఇట్లా మొత్తం నీట్గా పట్టు పెట్టుకున్న తర్వాత చూడండి ఇలా పట్టుకోవాలి. మొత్తం కంప్లీట్గా ఇలానే పట్టు పెట్టుకోవాలి. నైట్ కొంచెం తీసి బయట పెడితే ఉదయం కల్లా చాలా స్మూత్గా ఉంటుంది. ఇప్పుడు దోశలోకి ఆల్రెడీ కర్రీ చేస్తున్నా. ఏం కర్రీ అంటే బొంబాయి చట్నీ అంటారు కదా, శనగపిండి, ఆలు, ఉల్లిగడ్డలు, టమాటాలు, పచ్చిమిర్చి అవన్నీ ఇక్కడ చూపిస్తున్నవన్నీ చూడండి. టమాటా, ఆలు, పచ్చిమిర్చి, ఆలు అయితే కట్ చేసి పెట్టుకున్న 2 మీడియం ఇవి అన్నీ కట్ చేసి పెట్టేసుకున్న తర్వాత చూడండి ఇప్పుడైతే గ్యాస్ ఆన్ చేసేసుకుంటున్నా. అందులో కడాయి పెట్టుకున్న, కడాయిలో ఆయిల్ ఎంత కావాలో అంత ఆయిల్ వేసుకుంటున్నాను. చూడండి ఇలా కడాయిలో ఆయిల్ వేసుకున్న తర్వాత ఆయిల్ వేడెక్కేంత వరకు వెయిట్ చేసుకొని అందులో అయితే ఇప్పుడు మనము జీలకర్ర వేసుకోవాలి. చూడండి దాంతోకి జీలకర్ర వేసుకోవాలి. చూడండి జీలకర్ర వేసుకున్న తర్వాత ఇప్పుడు నేను ఇక్కడ చూపిస్తున్నా చూడండి కరివేపాకు వేస్తున్నాను. చూడండి కరివేపాకు వేసినాను. కరివేపాకు ఒకరు వేగిన తర్వాత చూడండి సిమ్లో పెట్టుకున్నాను. ఇప్పుడైతే చూడండి కొంచెంసేపు అలా కలబెట్టేసుకోవాలి. ఈ కర్రీ ఆ దోశ సూపర్ టేస్ట్గా ఉంటుంది. బొంబాయి చట్నీ అంటారు కదా. ఇప్పుడైతే ఉల్లిగడ్డలు కూడా కట్ చేసి పెట్టుకున్నాను. ఉల్లిగడ్డలు ఎంత ఎక్కువ వేసుకున్నా అంత టేస్ట్ ఉంటుంది ఈ కర్రీ అయితే. చూడండి ఇప్పుడు ఉల్లిగడ్డలు మొత్తం వేసేసుకుంటున్నా. చూడండి ఇప్పుడైతే పచ్చిమిర్చి కూడా సన్నగా నిలువుగా కట్ చేసి పెట్టుకున్నాను. పచ్చిమిర్చి కూడా టమాటాలు కూడా వేసేస్తున్నా. ఇప్పుడు మొత్తం చూడండి ఇప్పుడు మొత్తం వేసిన తర్వాత ఇలా మొత్తం కంప్లీట్ కలబెట్టుకోవాలి మొత్తం నీట్గా. ఇప్పుడు ఇందులోకి తగినంత సాల్ట్ వేస్తాను. కర్రీకి తగినంత సాల్ట్ వేసాను. చూడండి ఇప్పుడు మొత్తం కలబెట్టేసుకోవాలి. మొత్తం మిక్స్ అవ్వాలి. ఉల్లిగడ్డలకంతా ఉప్పు పట్టేటట్టుగా సాల్ట్ పట్టేంత వరకు అట్లా మొత్తం కలబెట్టుకోవాలి. దగ్గరుండి అవి అడుగంటకుండా మొత్తం అలా తిప్పుతున్నాను. ఇప్పుడైతే ఆలు కట్ చేసి పెట్టుకున్నాను చెప్పే కదా, ఆలు కూడా వేస్తున్నాను ఇప్పుడు ఇందులో. ఎవరైనా ట్రై చేసి చూడండి, ఈ కర్రీ చాలా టేస్టీగా అయితే ఉంటుంది దోశలోకి. చూడండి ఇలా మొత్తము మిక్స్ చేసేసుకోవాలి. మొత్తము అంతా కలబెట్టుకుంటూ మొత్తం మిక్స్ చేసేసుకోవాలి. చూడండి ఇట్లా మొత్తం మిక్స్ చేసేసుకొని ఇట్లా చూడండి ఇప్పుడు అందులోకి కొంచెం పసుపు వేస్తున్నాను అందులోకి. ఇప్పుడైతే పసుపు వేసిన తర్వాత కూడా మళ్ళీ మొత్తం ఒకసారి కలబెట్టేసుకోవాలి. మొత్తం అటు ఇటు మొత్తం తిప్పుకోవాలి. చూడు మొత్తం ఇట్లా మిక్స్ అయ్యేంత వరకు పసుపు కూడా అట్లా మొత్తం అలా సిమ్లో పెట్టుకొని మొత్తం కలబెట్టుకుంటూ ఉండాలి. చూడండి ఇప్పుడైతే కొద్దిగా మూత పెట్టాలి. ఇప్పుడు శనగపిండి ఉంది కదా, శనగపిండి జల్లి పెట్టుకొని ఒక బౌల్లో పెట్టుకోవాలి. మనకి ఎంత కావాలన్నది బయట నుంచి తెస్తాం కదా,
జల్లించుకుంటే బాగుంటుంది కాబట్టి జల్లి పెట్టుకోవాలి మొత్తం. ఇక్కడైతే చూడండి ఇలా మొత్తం జల్లి పట్టుకొని పెట్టుకున్నాను శనగపిండి. ఇప్పుడు ఇది చూడండి, ఇది జల్లి పట్టు పెట్టుకున్నాను. ఇప్పుడైతే కర్రీ లేకొచ్చేసి చూడండి, కర్రీ లేకి ఇప్పుడు కొంచెం ఆల్రెడీ మిక్స్ చేసుకున్నాము, పచ్చిమిర్చి వేసినాము. కాకపోతే కొంచెము మామూలుగా ఈ కారం కూడా వేసుకుంటే టేస్ట్ వస్తుంది. కొంచెం కారం కూడా వేస్తున్నాను, మిక్సీ పౌడర్ వేస్తున్నా చూడండి ఇందులోకి. చూడండి తగినంత కారం కూడా వేసుకుంటున్నాను, టేస్ట్ బాగుంటుంది అన్నట్టు. ఇది పూరీలేకైనా దోశలేకైనా చాలా టేస్టీగా ఉంటుంది. కాకపోతే ఈరోజు నేను దోశలేక చేస్తున్నాను. నేను చెప్పినట్టు ఒకసారి ట్రై చేసి కంపల్సరీగా కామెంట్లో తెలియపరచండి. ఇప్పుడైతే ధనియా పౌడర్ కూడా వేసాను, ధనియాల పొడి కూడా వేసాను. చూడండి ఇప్పుడు ధనియాల పొడి వేసాను, కారం వేసాను. ఇప్పుడు మొత్తము మిక్స్ చేసేంత వరకు కలబెట్టుకోవాలి. చూడండి ఇవి బాగా స్మూత్గా ఉడికేంత వరకు వెయిట్ చేసుకోవాలి. అవంతా ఆలు కానీ ఏవైనా ఊరికి అట్లా అంటే క్రిస్పీగా ఉడికినంత వరకు వెయిట్ చేసుకొని తర్వాతే మనం అందులోకి శనగపిండి పోసుకోవాలి. అవి పచ్చిగా ఉన్నప్పుడే శనగపిండి పోయొద్దు, పోస్తే అప్పుడు కర్రీ మీరు చేసినా కానీ టేస్ట్ రాదు. అవి మనం ఇట్లా అంటే కొంచెం క్రిస్పీగా మెత్తగా ఉడికింటాయి కదా, కొంచెం ఉడికినప్పుడు చూసుకొని ఇది పోసుకోవాలి. ఎందుకంటే ఇది పోసిన తర్వాత ఎక్కువసేపు మనం ఉడికించకూడదు, ఎంపటే దించేసుకోవాల్సింది వస్తుంది. కాబట్టి అవి ఆల్రెడీ సగం ఆ బౌల్ దాకా ఉడికేంత వరకు వెయిట్ చేసుకున్నాకే ఈ పిండి పోసుకోవాలి. ముందే చెప్తున్నాను, మళ్ళీ ఇట్లా చెప్పారు అని అనొద్దు, ముందే చెప్తున్నా. అవి ఆల్రెడీ సగం వరకు ఇట్లా స్పూన్తోనే దేనితో అలా అంటే అట్లా ఉడుకుతున్నట్లు కనిపిస్తుంది కదా మనకు, మొత్తం మెత్తగా అయిందా లేదా గట్టిగా ఉందా అన్నట్లు. అట్లా అయిన తర్వాతే ఇప్పుడైతే శనగపిండి తీసుకున్నాను కదా, అందులో వాటర్ పోసి ముందే కలిపేస్తున్నాను. ఎందుకంటే ఉంటలు కట్టకుండా అంత చేతితో కలిపి పెట్టుకున్నా. చూడండి ఈ విధంగా కలిపి పెట్టుకున్నాక ఇప్పుడు ఇదంతా చూడండి, ఇక్కడైతే అంతా ఆల్రెడీ మొత్తము ఉడికింది మనకు కనిపిస్తుంది చూడండి. ఇప్పుడు ఇందులోకి వచ్చేసి నేను కలిపి పెట్టుకున్న శనగపిండి పోసేసుకుంటున్నాను. శనగపిండి ఒకరు వాటర్గా పోసుకుంటేనే బాగుంటుంది, ఎందుకంటే తొందరగా గట్టి పడుతుంది కాబట్టి. చూడండి ఇట్లా చూడండి మొత్తము మిక్స్ చేసేసుకున్నాను. చూడండి నేను చెప్పిన విధంగా చేయండి, చాలా టేస్టీగా అయితే వస్తుంది. కంపల్సరీ చేసి ట్రై చేసి నాకైతే చెప్పండి ఎలాగొచ్చింది అన్నట్లు. చాలా టేస్టీగా ఉంటుంది. నేనైతే ఇది పూరీలేకైనా కూడా బాగుంటుంది. చెప్పాను చూడండి, తొందరగానే గట్టి పడేసింది. చూడండి కర్రీ అయితే కంప్లీట్గా చూడండి ఇట్లా అయింది. బొంబాయి చట్నీ అంటాం కదా, చూడండి చాలా సింపుల్ ఈజీ రెసిపీ, సింపుల్గా చేసేసుకోవచ్చు. బయట తెచ్చుకున్న దానికంటే ఇంట్లో మనం చేసుకున్నవి చాలా టేస్టీగా అనిపిస్తాయి కదా. ఒకసారి ఎవరైనా ట్రై చేసి చూడండి, నేను చెప్పిన విధానంలో చాలా టేస్టీగా వస్తుంది. చూడండి ఇదైతే ఇలా మొత్తం అదిగో ఉడుకుతుంది కదా, అంత దగ్గర పడింది, ఉడికింది కూడా కదా. చూడండి ఇప్పుడు మొత్తం కంప్లీట్గా చూపిస్తున్నా. చూడండి ఇలా మొత్తం దగ్గరికి అయిపోయింది. ఇప్పుడు కర్రీ కూడా చూడండి ఇట్లా ఓకే. ఇప్పుడైతే దాన్ని దించేసినాను, అయిపోయింది. చూడండి కర్రీ అయితే కంప్లీట్గా అయిపోయింది. చూడండి ఇప్పుడు దించేస్తున్నా. చూడండి దీని మీద ఇప్పుడు మూత పెట్టేసుకుని సైడ్ పెట్టేసుకుందాం. ఇప్పుడు సైడ్ పెట్టేసుకుని ఆల్రెడీ చూడండి సైడ్ పెట్టేసుకున్నాం. ఇప్పుడు ఆల్రెడీ అక్కడ గ్యాస్ ఆన్లో ఉంది కదా. ఇప్పుడు దోశ తవ్వ పెట్టుకుందాము. దోశ పోసుకోవాలనుకున్నాం కదా, దోశ పిండి పట్టి పెట్టుకున్నాం కదా. దోశ నేను నైట్ పట్టి పెట్టుకుని బయటనే ఉంచుకున్నాను చెప్పే కదా పిండి. అందులో చూడండి ఇప్పుడు సాల్ట్ వేసి కలిపి పెట్టుకున్నా. చూడండి దోశ పిండి. చూడండి ఆ కర్రీ దోశ అయితే సూపర్ టేస్టీగా ఉంటుంది. ఒకసారి ట్రై చేయండి. ఇలా దోశ అయినా ఓకే, పూరి అయినా ఓకే. మేము పూరి అయితే ఎక్కువ ఇంట్రెస్ట్ చూపించము, నూనె ఆయిల్ ఫుడ్గా ఉంటుంది కదా. దోశ అయితే మీడియంగా ఉంటుంది కాబట్టి చూడండి దోశ తవ్వ వేడయ్యేంత వరకు వెయిట్ చేయాలి ఇక్కడ. చూడండి ఇప్పుడు దోశ తవ్వ వేడవుతుంది. ఇప్పుడైతే చూడండి అందు మీద పిండి వేసిన ఫస్ట్ కొంచెం పోసుకోవాలి, ఎందుకంటే ఫస్ట్లోనే కొంచెం అటు ఇటు అవుతుంటుంది కదా దోశ. ఒక 2 దోశలు వేసిన తర్వాత మళ్ళీ నీట్గా వచ్చేస్తుంది తవ. చూడండి ఇట్లా కాకపోతే సూపర్ టేస్టీగా ఉంటుంది ఆ కర్రీ. ఇది చూస్తేనే నోరూరింత టేస్టీగా అనిపిస్తుంది మనకైతే. ఒకసారి కంపల్సరీ అయితే ట్రై చేయండి నేను చెప్పిన విధానంలో. చూడండి ఇలా మొత్తం కంప్లీట్గా అయ్యేదాకా ఇట్లా చూడండి. ఇట్లా మనకి ఎన్ని దోశలు కావాలనేది అట్లా నీట్గా చూడండి. ఇక్కడ బౌల్ ఆల్రెడీ కర్రీ తీసి పెట్టాను, దోశ కూడా పోసాను. చూడండి ఇట్లా ఎన్ని దోశలు కావాలనేది చేసేసుకొని సైడ్ పక్కన పెట్టేసుకోవాలి మనము. చాలా టేస్ట్గా ఉంటుంది. మన వీడియో నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. చూసినా కానీ ఎవరు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు, కొంచెం సపోర్ట్ చేయండి అబ్బా. చూడండి ఇట్లా అవుతుంది కర్రీ కానీ
దోశగానే సూపర్గా టేస్ట్ చూస్తేనే అట్లా అనిపిస్తుంది చూడండి. ఇట్లా మళ్ళీ దోశలు వేస్తున్నాయి. అట్లా మనకి దోశలు కావాలంటే సింపుల్గా అయిపోతుంది, ఎక్కువ టైం కూడా ఏం తీసుకోదు. చూడండి ఇట్లా కర్రీ మొత్తం ఇట్లా చేసేసుకోవడమే, సింపుల్ రెసిపీ దోశ అండ్ చూడండి బొంబాయి చట్నీ. ఓకేనండి, మరి బాయ్.